వణికిస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో మలేర్ అనే ఒక జైలు దగ్గర కూడా భూకంపం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు కూడా బయటికి తీసుకొచ్చారు. అంతే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఏకంగా 200 మంది ఖైదీలు అక్కడుండే పాకిస్తాన్ పోలీసులపైన దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. సో ఏదైతే జైలుకి సంబంధించిన మెయిన్ గోడ ఉందో ఆ గోడ దూకి పారిపోయేందుకు కూడా 200 మంది ఖైదీలు ప్రయత్నించారు. అయితే వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడ కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే 20 మంది ఖైదీలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎవరైతే మలేర్ జైల్లో ఉన్న దొంగలు పారిపోయిన తర్వాత వీడియో తీసిన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ మొహాలను కప్పుకునేందుకు కూడా చేయిని అడ్డం పెడుతున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్లో రీసెంట్గా కూడా మే 30వ తేదీన కూడా 4.2 తీవ్రతతో కూడా కొన్ని చోట్ల భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో మలేర్ జైల్ ఉన్న ప్రాంతంలో కూడా భూకంపం వస్తుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జైల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఆ ఖైదీలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొని వెళ్ళడానికి కూడా జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇంతలో దొరికింది ఛాన్స్ అన్నట్లుగా ఆ ఖైదీలందరూ కూడా అక్కడుండే పోలీసుల పైన దాడి చేసి జైలుకు సంబంధించిన మెయిన్ గోడ బద్దలు కొట్టి ఆ జైలు ఖైదీలు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పారిపోతున్న ఖైదీలపై కూడా పోలీసులు కాల్పులు జరిపారు. 20 మంది ఖైదీలు, ఈ కాల్పుల్లో 20 మంది ఖైదీలు చనిపోయినట్లు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ భూకంపం వస్తుంది అన్న వార్తల నేపథ్యంలో వీళ్ళను బయటకు తీసుకొచ్చారు. సో వెంటనే వీళ్ళు అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితుల్లో కూడా ఈ కాల్పులు జరిగిన తర్వాత కూడా ఆ మలేర్ జైలు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ప్రజెంట్ ఈ పారిపోయిన 200 మంది కోసం కూడా సర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది పాకిస్తాన్. అయితే ఈ ఖైదీలు పారిపోతున్న దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అండ్ ఆల్సో పాకిస్తాన్ పోలీసులు కూడా ఆ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి పాకిస్తాన్లోని స్ట్రీట్స్లో కూడా ఆ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే ఖైదీలు పారిపోతున్నారో వాళ్ళు తమ ఫేస్ని కెమెరాలో ఎవరు క్యాప్చర్ చేయకుండా వాళ్ళ చేయిని కూడా అడ్డంగా పెట్టుకుంటున్నారు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన డీజీ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఆ సర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఆ దొంగల కోసం కూడా ఎవరైతే ఖైదీలు పారిపోయారో వాళ్ళ కోసం కూడా వేట కొనసాగిస్తున్నారు. సో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళు పారిపోతున్న విజువల్స్ కూడా కొన్ని ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ये देख ये बच्चे जेल से भागे होंगे, इधर दीवार गिरी है, ये सारे कैदी है, इनको पकड़े अभी नजर पंप पे और अभी इसको हवाले कर रहे हैं। ये देख ये बच्चे जेल से भागे होंगे, इधर दीवार गिरी है। ये डीआईबी के नूर को बता कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लग जाए उनके साथ लो पहुंचो, जो हाथ लग जाए उठाओ। डीआईबी वाले भेज रहा हूँ, ये डीआईबी के नूर को बता कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए। अभी हटा जेल तोड़ के आ रहे हो, जेल सही है, बनाओ सही है, जेल तोड़ के आ रहा है। 2.5 साल से जेल में था, 2.5 साल से। हाँ साथ ही नहीं मिले तो फायदा क्या हमारा। कितने बंदे आए हो, कितने तोड़ जेल भाग गया। अभी हटा, मेहरबानी होगी ना, अभी हटा। ये सारे कैदी है, इनको पकड़े अभी नजर पंप पे और अभी इसको हवाले कर रहे हैं। ये देख ये बच्चे जेल से भागे होंगे, इधर दीवार गिरी है, ये सारे कैदी है, इनको पकड़े अभी नजर पंप पे और अभी इसको हवाले कर रहे हैं। ये देख ये రైట్ మంగళవారం పొద్దున అంటే ఇవాళ పొద్దున ఏదైతే మలేర్ జైలు ఉందో ఆ మలేర్ జైలు నుంచి కూడా ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళు జైలుకి సంబంధించిన మెయిన్ గేట్ నుంచి ఆ గోడ అయితే మెయిన్ గోడ ఉంటుందో అది దూకి కూడా చాలా మంది కూడా పారిపోయేందుకు కూడా ప్రయత్నించారు. అయితే దీంతో అక్కడ సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ఎవరైతే పారిపోతున్నారో ఒక 20 మందిని కూడా ఇప్పటికే షూట్అవుట్ చేసిన అంటే వాళ్ళను కాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ దాడుల్లో కూడా ఇప్పటికే 20 మంది ఖైదీలు కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే మిగతా కొంతమందిని కూడా డీటైన్ చేశారు, అరెస్ట్ చేశారు. అయితే ఎవరైతే ఇంకా దొరకలేదో వాళ్ళ కోసం కూడా
సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఏదైతే అక్కడ పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలోకి సంబంధించి కూడా అక్కడ ఒక గన్ ఫైర్ ఓపెన్ చేశారు పోలీసులు. సో దీంతో అక్కడ ఏవైతే మిగతా వాళ్ళు దొంగలు ఉన్నారో వెంటనే ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోయేందుకు కూడా ప్రయత్నించారు. ఆల్మోస్ట్ దగ్గర కూడా 200 మంది ఖైదీలు జైలు నుంచి పరారైనట్టు తెలుస్తుంది. వీళ్ళలో 20 మందిని ఏదైతే కాల్పులు జరిపారో పోలీసులు, ఆ కాల్పుల్లో 20 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే మిగతా వాళ్ళని కూడా పోలీసులు వెతికేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడుండే సాధారణ పౌరులను కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఇలా కొంతమంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఒకవేళ ఎవరైనా సస్పీషియస్గా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు. అయితే స్క్రీన్ పైన చూస్తున్నాము, ఎవరైతే దొరికిపోయారో ఖైదీలు వాళ్ళని కూడా పట్టుకొని మోకాళ్ళ కిందికి కూడా కూర్చోబెట్టి కూడా వాళ్ళను నిర్బంధించారు మరోసారి. సో వీళ్ళు దొరికిపోయిన వాళ్ళు వీళ్ళల్లో చాలామంది కూడా పారిపోయేందుకు ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి వీళ్ళని కొంతమందిని పట్టుకున్నారు. మిగతా ఖైదీలు అయితే అక్కడి నుంచి పరారయ్యారు. ఎవరైతే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నారో వీళ్ళు కూడా పరారైన ఖైదీలను కూడా ఆ వీడియోలో షూట్ చేస్తున్న వీడియోలో తెలుస్తుంది. అండ్ అయితే ఎవరైతే పారిపోతున్నారో వాళ్ళు తమ మొహాలు కనిపించకుండా వాళ్ళు అరచేతితో తమ మొహాన్ని హైడ్ చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. సో ప్రజెంట్ ఈ వీడియోస్ అని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ పాకిస్తాన్కి సంబంధించిన డీజీ కూడా రంగంలోకి దిగి వెంటనే అక్కడ సర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసినట్లు ఇప్పటికే ఇనిషియల్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. వెంటనే అక్కడ అలర్ట్ చేసి అక్కడ ఉండే స్థానికులను కూడా ఎవరైతే సాధారణ పౌరులు ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి ఇలా చాలామంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. సో ఎవరికి ఆశ్రయం ఇవ్వద్దు, అండ్ ఆల్సో ఎవరైనా సస్పీషియస్గా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ ఉండే స్థానికులను కూడా చెప్పారు. అండ్ ఆల్సో దీనికి సంబంధించి కూడా ఏదైతే గత 3-4 డేస్ నుంచి కూడా మే 30వ తేదీ కూడా శుక్రవారం రోజు కూడా పాకిస్తాన్లోని కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించింది. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పి నేషనల్ సెంటర్ ఫర్ ఎన్ఎఫ్ఎస్ అనే ఒక సంస్థ కూడా తెలిపింది. ఎన్సిఎస్ అనే ఒక సంస్థ తెలిపింది. ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది ఎన్సిఎస్ అనే ఒక ఆర్గనైజేషన్. సో మొత్తం మీద ఈ భూకంప కేంద్రం అనేది 180 కిలోమీటర్ల లోతులో ఉంది. అయితే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఇంకా సమాచారం కూడా అందలేదు. కానీ వారం రోజుల్లో ఇది 3వ భూకంపం అని కూడా ఎన్సిఎస్ ప్రకటించింది, ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. సో ఇదే నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ ప్రకటించింది. సో ఇదే నేపథ్యంలో మొత్తం మీద దీనికి సంబంధించి మలైర్ అనే జైలున్న ప్రాంతంలో కూడా భూకంపం సంభవించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఖైదీలు జైల్లో ఉన్నారో వాళ్ళను బయటికి తీసుకొచ్చారు. సేఫ్ ప్లేస్కి కూడా వాళ్ళను తరలించేందుకు కూడా ఏవైతే వాళ్ళంతా రెడీ చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో అక్కడుండే కొందరు ఖైదీలు అక్కడుండే పోలీసుల మీద దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. మెయిన్ గేట్ నుంచి ఏదైతే గోడ ఉందో ఆ గోడపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. సో దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొనింది. పోలీసులపైన దాడి చేసిన తర్వాత ఏకంగా 200 మంది ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. చాలామంది కూడా పారిపోయారు. అయితే వాళ్ళలో 20 మంది పైన కాల్పులు జరిపినప్పుడు 20 మంది అక్కడ చనిపోయారు. ఎగ్జాక్ట్గా 20 మంది చనిపోయారా లేక ఎక్కువ మంది చనిపోయారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే పారిపోయిన వాళ్ళకు సంబంధించి కూడా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో అక్కడ ఉండే స్థానికులను కూడా పోలీసులు వార్న్ చేశారు. ఇట్లా ఖైదీలు పారిపోయారు, ఎవరైనా సస్పీషియస్గా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా గైడ్లైన్స్ ఇష్యూ చేశారు.